హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమున్న చెప్పినా కదండి వీడియో తీసిన చూడండి, లక్ష్మీదేవిది మరి ఈరోజు అనమాట 26 మా తమ్ముడు బర్త్డే అని కూడా చెప్పినాను. చాలామంది జాగ్రత్తగా ఉండండి, చెప్తున్నా. జాగ్రత్తగా ఉండండి. నేను మొన్న ఒక పాము వచ్చింది, సరే లైట్గా తీసుకున్నాం మేము అని, ఇంకో పాము వచ్చింది గైస్. అది తాత చూసిన నయం. మంది జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి ముందర గడ్డి కానీ ఏదైనా ప్లాంట్స్ కానీ ఉంటే తీసేసుకోండి, లేదా మీకే హానికరం. ఇంట్లో కూడా రావచ్చు అవి, ఇంక ఇంట్లోకి రాలేవు. మంచిగా మేము మూవీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఇట్లా అయిపోయింది, దారుణం అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి, లేదా మీ ప్రాబ్లం కూడా ఇలానే కావచ్చు, చెప్పలేము. చాలా ఇంట్లో స్నేక్స్ వస్తాయి కదా. ఎవరి దగ్గర అయితే ఇంట్లో స్నేక్ వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే బెడ్రూమ్లో ఉన్నా గాయస్, చాలా భయం. బయటికి వెళ్ళి చూద్దాం పదండి. ఇదిగోండి మా మమ్మీ, ఇతను మా మామ, మా తాతమ్మ, మా అమ్మమ్మ, మా తమ్ముడు మనకి తెలిసే కదా. చూసారా అక్కడ సైడ్. ఇదిగోండి గాయస్, ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అసలు ఎట్లుందంటే అట్లుంది. ఇది ఎట్లా చేయాలి, ఈ మధ్యలో సందు, అక్కడ సైడ్ మోరి మీకు చూపిస్తుంది. అక్కడ మోరి మొక్కలన్నీ చెమట గలీజ్ అయిపోయినాయి. సో గాయ్స్, ఇదైతే మా తమ్ముడు డ్రెస్. అరే చూపెట్రా, కొత్త డ్రెస్ వేసుకుంటే చాలు. గోవిందా. ఓవర్ యాక్షన్ అంటే ఆతిరు, ఓవర్ యాక్షన్ చేయటం పెద్ద. నేను సీఎం పిఎం. మీ ఇంట్లో తమ్ముళ్ళు ఇలానే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడి గాయస్ వీళ్ళందరూ వచ్చేసారు. ఇదిగోండి పామంట. ఈవెన్చువల్లీ మనకు పాము అయితే కనిపించలేదు, బట్ దేవుడు ప్లీజ్, దేవుడు అందరి నుండి చూస్తున్నాను. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నా. అక్కడ సందులు ఉందంట, జాగ్రత్తగా ఉండండి. మీరైతే ఇంతగానం చెప్తుందంటే మేము ఆల్రెడీ సిచ్యువేషన్ ఫేస్ చేసినాం కాబట్టి మేము చెప్తున్నాం. అసలు పాము ఉందంటే ఇక అక్కడ రాళ్ళ మధ్యలో మూసుకొని వండిందంట గాడు ఉందంట. మీకు అక్కడ పాము తోక కానీ ఫేస్ కానీ కనిపిస్తే కామెంట్ చేయండి. ఎడుకోవడాలి వాడు వెంకటరమణ గోవిందా. అరే పాము రావడం ఫస్ట్ టైం, మరియు తమ్ముని బర్త్డే కూడా.